హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 6 తారీఖు నుంచి 12 తారీఖు వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇక్కడ చర్చించుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి కారణమైన షాక్స్గామ్ వ్యాలీ ఎక్కడ ఉంది? ఆన్సర్, కారాకోరం శ్రేణిలో ఈ షాక్స్గామ్ వ్యాలీ ఉంది. అయితే కారాకోరం శ్రేణిలో మరియు భారతదేశంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏమిటయ్యా అంటే K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. దీని యొక్క ఎత్తు 8611 మీటర్లు. అయితే ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం దాని పేరు సియాచిన్. ఓకే, సియాచిన్లో నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరయ్యా అంటే కెప్టెన్ శివ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత లోతైన బ్లూ హోల్ ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్, మెక్సికోలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇది సముద్ర ఉపరితలం నుండి 1380 ఫీట్ల లోతులో ఇది ఉందన్నమాట. అయితే ప్రపంచంలో లోతైన ట్రెంచ్ అయిన మెరియానా ట్రెంచ్ ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అయితే ఇండియాలో లోతైన ట్రెంచ్ వచ్చేసి సుందా ట్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్, అమూల్ పాల కంపెనీ T20 ప్రపంచ కప్ 2024లో ఏ క్రికెట్ జట్టుకు స్పాన్సర్గా మారింది? ఆన్సర్, దక్షిణాఫ్రికా మరియు USA. అయితే నందిని పాల బ్రాండ్ కంపెనీ కూడా స్పాన్సర్గా ఉందండి. ఇది ఐర్లాండ్ మరియు స్కాట్లాండ్లకు ఈ నందిని పాల బ్రాండ్ వచ్చేసి కేరళకు సంబంధించింది. ఇది అక్కడ స్పాన్సర్ చేస్తుంది. అయితే అమూల్ పాల కంపెనీ ఇటీవల తన పాల వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే అమెరికాలో ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల NPCI UPI ఇలాగే చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మొదటిసారిగా ఏ దేశం ఒప్పందం చేసుకుంది? ఆన్సర్, నమీబియా. ఓకే, UPI మొదటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ వచ్చేసి NPCI మరియు నమీబియాల మధ్యన జరిగింది. అయితే NPCI ఫుల్ ఫామ్ ఏమిటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. UPI ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, అయితే UPI స్థాపన వచ్చేసి 2016లో జరిగింది. అయితే UPIని ఎవరు ప్రారంభించారా అంటే NPCIయే ఈ UPIని ప్రారంభించింది. అయితే ప్రపంచంలో UPI చెల్లుబాటు అవుతున్న దేశాల పరంగా చూసుకుంటే శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్, సింగపూర్, UAE ఈ దేశాలన్నింటిలో UPI ప్రెజెంట్ చెల్లుబాటులో ఉంది. అయితే UPI ప్రమాణాలు స్వీకరించిన మొదటి దేశంగా భూటాన్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న జీవి పేరేమిటి? ఆన్సర్, బ్యాటలిప్స్ చంద్రయాని. ఎవరు కనుగొన్నారయ్యా అంటే కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే తమిళనాడు తీరంలో దీన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును ప్రవేశపెట్టిన భారతదేశంలోని యూనివర్సిటీ ఏది? ఆన్సర్, చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2024 థామస్ మరియు ఉబేర్ కప్ పురుషుల మరియు మహిళల విభాగాల్లో ఏ దేశం విజేతగా నిలిచింది? ఆన్సర్, చైనా. థామస్ మరియు ఉబేర్ కప్ అనేది ఇది బ్యాడ్మింటన్ చెందిన క్రీడ. ఓకే, థామస్ కప్ వచ్చేసి పురుషుల బ్యాడ్మింటన్ క్రీడ, ఉబేర్ కప్ వచ్చేసి మహిళలకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అధిక పనితీరు గల చిప్ ఏమిటి? ఆన్సర్, సెక్యూర్ IoT. ఓకే, అయితే మైండ్ గ్రోవ్స్ టెక్నాలజీస్ ఇది చెన్నైకు చెందిన స్టార్టప్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల 7000 సంవత్సరాల నాటి భారీ చారిత్ర పూర్వ స్థావరాన్ని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్, సెర్బియాలో దీన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జోస్ రౌలీ ములినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? జోస్ రౌలీ ములినో. ఆన్సర్, పనామా. పనామా రాజధాని పనామా సిటీ, కరెన్సీ వచ్చేసి బాల్బోవా. నెక్స్ట్ క్వశ్చన్, BRO ఇటీవల తన 65వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది? ఆన్సర్, మే 7న. BRO యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీని స్థాపన వచ్చేసి 1960లో జరిగింది. ప్రజెంట్ BRO ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే జనరల్ రఘు శ్రీనివాసన్. అయితే BRO యొక్క పని ఏమిటంటే భారతదేశం సరిహద్దుల వెంబడి మొత్తం రోడ్లు నిర్మించడం. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, వ్లాదిమిర్ పుతిన్. ఈయన వరుసగా 5వసారి ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే రష్యా కరెన్సీ వచ్చేసి రూబెల్, రష్యా రాజధాని మాస్కో. ప్రజెంట్ రష్యా ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే మిఖైల్
మిషుస్టీన్ ఈయన కూడా ఈ మధ్యనే ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ ప్రాంతాల ఫోటోతో కొత్త 100 రూపాయల నోటును ఏ దేశం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు? ఆన్సర్ నేపాల్. ప్రజెంట్ నేపాల్ ప్రధాని ఎవరయ్యా అంటే పుష్పకమల్ దహండ్ ప్రచండ్. అయితే కాలాపాని, లైపు లేక్, లింపుతారా అనే ప్రాంతాలు నేపాల్లో తమ దేశంలో భాగాలనే ఇటీవల కొత్తగా జారీ చేసిన ఈ నోటులో మ్యాప్లో చూపించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మొదటిసారిగా పారాఫిన్ ఇంధన రాకెట్ అయిన SR-75ను విజయవంతంగా ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ హై ఇంపిల్స్ కంపెనీ. ఓకే, అయితే ఈ హై ఇంపిల్స్ కంపెనీ ఏ దేశానికి చెందింది? జర్మనీ దేశానికి ఈ హై ఇంపిల్స్ కంపెనీ చెందింది. ఎక్కడ ప్రయోగించారయ్యా అంటే ఇది జర్మనీ దేశానికి చెందినదైనా దీన్ని ప్రయోగించింది మాత్రం ఆస్ట్రేలియాలో. ఓకే, అయితే SR-75 రాకెట్ ప్రత్యేకత ఏమిటంటే పారాఫిన్ ఇంధనాన్ని దీంట్లో వాడతారు. పారాఫిన్ ఇంధనం అంటే కిరోసిన్నే పారాఫిన్ ఇంధనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి సహాయంతో భారత అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షంలో వెళ్ళనున్నారు? ఆన్సర్ బోయింగ్ కంపెనీ సహాయంతో వెళ్ళనున్నారు. అయితే రాకెట్ పేరు వచ్చేసి అట్లాస్, క్రూ మిషన్ పేరు స్టార్ లైనర్. ఇప్పటి వరకు ఎవరెవరు భారతీయ మహిళలు అంతరిక్షంలో వెళ్ళారయ్యా అంటే కల్పన చావ్లా, సునీత విలియమ్స్ మరియు శిరీష బందాలా. నెక్స్ట్ క్వశ్చన్, పవన విద్యుత్ కేంద్రాల కోసం అదాని గ్రీన్ ఎనర్జీ ఇటీవల 20 సంవత్సరాల విద్యుత్ ఒప్పందం ఏ దేశంతో చేసుకుంది? ఆన్సర్ శ్రీలంకతో ఈ 20 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా 20 సంవత్సరాల పాటు విద్యుత్ యూనిట్ ధర 7 రూపాయలుగా ఈ దేశానికి అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి పులిట్జర్ ప్రైజ్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ న్యూయార్క్ టైమ్స్. ఎవరిస్తారయ్యా అంటే ఈ అవార్డు కొలంబియా యూనివర్సిటీ ఇస్తుంది. ఇది అమెరికాలో ఉంది. అయితే ఏ రంగంలో ఇస్తారంటే ఇది పత్రికా రంగంలో మాత్రమే ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ మొబైల్ నంబర్ NRIల కోసం UPI చెల్లింపుల సేవలను ఈ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ICICI. ఓకే, ఆ యాప్ పేరు ఏమిటి? iMobile Pay. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఇటీవల సెమీ క్రయోజనిక్ కింద ప్రీ బర్నర్ ఇగ్నిషన్ని ఎక్కడ పరీక్షించింది? ప్రీ బర్నర్ ఇగ్నిషన్. ఓకే, ఆన్సర్ తమిళనాడులోనే మహేంద్రగిరిలో. నెక్స్ట్ క్వశ్చన్, రైతు ఉత్పాదక సంస్థల కోసం భారతదేశపు మొట్టమొదటి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదటి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. ఆన్సర్ బెంగళూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంకు డబ్బులు ఫండింగ్ చేసింది నాబార్డ్. ఓకే, నాబార్డ్ యొక్క స్థాపన 1982లో జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రజెంట్ నాబార్డ్ CEO ఎవరయ్యా అంటే షాజీ కేవి గారు. నెక్స్ట్, నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్పై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయిన సివి ఆనంద్ బోస్ గారి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కానీ గవర్నర్లను కానీ వారి పదవి కాలంలో అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆన్సర్ 361 ఆర్టికల్ ప్రకారం అరెస్టు చేయరాదు. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, UN ఇమిగ్రేషన్ ఏజెన్సీ ప్రకారం ప్రపంచ రెమిటెన్స్లలో 100 బిలియన్లు దాటిన ప్రపంచంలో మొదటి దేశం ఏది? ఆన్సర్ ఇండియా. అయితే ఈ రిపోర్టు ఎక్కడ విడుదలైంది అంటే బంగ్లాదేశ్లో ఈ రిపోర్టు విడుదలైంది. అయితే ఈ రిపోర్ట్ ఇచ్చింది మాత్రం UN ఇమిగ్రేషన్ ఏజెన్సీ. అయితే ర్యాంకుల పరంగా చూసుకుంటే మొదటి స్థానం ఇండియా, సెకండ్ మెక్సికో, థర్డ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వైమానిక దళం ఇటీవల ఆపరేషన్ బంబీ బకెట్ ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరాఖండ్లో. ఈ ఆపరేషన్లో హెలికాప్టర్ కింద పెద్ద బకెట్లో నీళ్లు నింపుకొని మంటలను ఆపుతుంది. ఎందుకంటే ఉత్తరాఖండ్ అడవులు చాలా కాలిపోతున్నాయి కాబట్టి వాటిని ఆర్పడానికి ఈ ఆపరేషన్ బంబూ బకెట్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ అంబర్ యొక్క 2024 గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 3వ స్థానంలో ఉంది. సోలార్ ఎనర్జీలో మొదటి దేశాలు చూసుకుంటే మొదటి స్థానం చైనా, సెకండ్ అమెరికా,
థర్డ్ ప్లేస్ వచ్చి మన ఇండియా ఉంది. అయితే ప్రపంచం మొత్తంలో ఇండియా ఉత్పత్తి చేసే సౌరశక్తి ఎంతయ్యా అంటే 5.5%. నెక్స్ట్ క్వశ్చన్, ఏఐకు ఇటీవల ISO 42001 2023 సర్టిఫికేషన్ను పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఐటీ కంపెనీ ఏది? ఆన్సర్ ఇన్ఫోసిస్. ఓకే, అయితే ISO సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారయ్యా అంటే సెక్యూరిటీ మరియు క్వాలిటీ ఉన్నవారికి ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ ఇన్ఫోసిస్ CEO ఎవరయ్యా అంటే సలీల్ పారే గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సూపర్ లీగ్ 2023-24 విజేత ఎవరు? ఆన్సర్ ముంబై సిటీ. అయితే రన్నర్గా మోహన్ బగాన్ క్లబ్ నిలిచింది. అయితే ఇండియన్ ఫుట్బాల్ క్లబ్ చైర్మన్ కళ్యాణ్ చౌబే గారు. నెక్స్ట్ క్వశ్చన్, మియామి గ్రాండ్ ప్రిక్స్లో తన కెరీర్లో మొదటి విజయాన్ని సాధించిన ల్యాండో నోరిస్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ బ్రిటన్కు చెందినవారు. అయితే ఎక్కడ జరిగిందయ్యా అంటే ఫ్లోరిడాలోని మియామిలో జరిగింది. ఇది అమెరికాలో ఉందన్నమాట. అయితే F1 రేస్ అత్యధిక సార్లు గెలిచిన వారు ఎవరయ్యా అంటే మొదటి స్థానం హామిల్టన్, సెకండ్ మైకెల్ సుమాకర్. అయితే ఇండియాలోని గ్రేటర్ నోయిడాలో కూడా ఈ F1 రేస్ అనేది జరిగింది. ఎప్పుడంటే 2023లో ఈ F1 రేస్ అనేది జరిగింది. అయితే ఇక్కడ గెలిచింది మాత్రం మోర్కో బెచేజీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం మరియు వైమానిక దళం ఇటీవల గగన్ స్ట్రైక్ 2 సంయుక్త వ్యాయామం ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ పంజాబ్లో ఈ సంయుక్తంగా వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అయితే మన దగ్గర ఉన్న అపాచీ హెలికాప్టర్తో భూమిపై టార్గెట్లను ఫైరింగ్ టెస్ట్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య 5వ జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం లేహ్లో జరిగింది? ఆన్సర్ భూటాన్ మధ్య, భూటాన్ ప్లస్ ఇండియా. అయితే ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 2024 మే 6వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఇది జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రభుత్వంలోని కస్టమ్స్ అధికారి అయిన శ్రీ సుర్జిత్ భుజబల్ అధ్యక్షతన వహించారు. నెక్స్ట్, 2024 మాడ్రిడ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఇంగా స్విటెక్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే స్పెయిన్ రాజధాని అయిన మాడ్రిడ్లో ఇది జరిగింది. ఇటీవల ఈమెకు WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. అయితే పురుషుల సింగిల్ టైటిల్ విజేత వచ్చేసి ఆండ్రీ రూబ్లే గారు. ఈయన రష్యాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలలో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్ను ఎవరు కనుగొన్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వైర్లెస్ డిటెక్టర్ను కనుగొన్నది న్యూమోనియా కోసం IIIT హైదరాబాద్ దీనిని కనుగొనడం జరిగింది. అయితే రోగులను స్పర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ను విడుదల చేస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు? ఇది బజాజ్ ఆటో ప్రకటించింది. అయితే ఈ మోటార్ సైకిల్ CNG మరియు పెట్రోల్తో కూడా నడుస్తుంది. CNG యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఓకే, అయితే దీంట్లో ఉండే గ్యాస్ ఏమిటంటే మీథేన్ అనేది గ్యాస్ దీంట్లో ఉంటుంది. LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీంట్లో ఉండే గ్యాస్ ప్రోపేన్ మరియు బ్యూటేన్, ఈ రెండు గ్యాస్లు LPGలో ఉంటాయి. CNGలో మీథేన్, LPGలో ప్రోపేన్ మరియు బ్యూటేన్. నెక్స్ట్ క్వశ్చన్, వెస్ట్ నైల్ జ్వరం యొక్క రోగికారక ఏజెంట్ పేరేమిటి? ఆన్సర్ వైరస్తో ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే ఇటీవల కోజికోడ్, మలప్పురం మరియు త్రిశూర్ జిల్లాల్లో ఈ వెస్ట్ నైల్ జ్వరం కేసులు కేరళ ఆరోగ్య శాఖ నిర్ధారించింది. అయితే ఇది ప్రధానంగా పక్షులకు సోకుతుంది, పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు? ఇది మణిపూర్లో ప్రారంభించడం జరిగింది. అయితే స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఎవరు ప్రారంభించారయ్య అంటే అనసూయ UK గారు. ఈమె మణిపూర్ యొక్క గవర్నర్. ఓకే, బస్సులోనే లైబ్రరీ, కంప్యూటర్స్, టీచర్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ రెడ్ క్రాస్ డే ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ డేని పాటిస్తారు. అయితే ఈ రెడ్ క్రాస్ స్థాపన వచ్చేసి 1863లో జరిగింది. అయితే రెడ్ క్రాస్ స్థాపకులు మరియు మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ డూనాంట్ గారు. అయితే 3 సార్లు నోబెల్ బహుమతి పొందిన ఏకైక సంస్థ ఈ రెడ్ క్రాస్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 3 మిషన్ పేరు పెట్టిన బ్యాటిలెప్స్ చంద్రయాని దేనికి సంబంధించింది? ఇది మెరైన్ టార్టిగ్రేడ్. ఓకే, ఈ తమిళనాడు సముద్రపు తీరంలో ఈ టార్టిగ్రేడ్ అనేది దొరికింది. ఈ టార్టిగ్రేడ్ను వాటర్ బ్రియర్ అంటే
నీళ్ల ఎలుగుబంటి అంటారు? నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే క్లిప్టోథొరాక్స్ పుణ్యబ్రతై ఏ జాతికి చెందింది? ఇది క్యాట్ఫిష్. దీని పేరు క్లిప్టోథొరాక్స్ పుణ్యబ్రతై. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయిన తుంగ్బంగ్ స్ట్రీమ్లో దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం మొదటిసారిగా ఉచిత యోగా తరగతులను ప్రారంభించింది? ఆన్సర్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే జూన్ 21న. 2015 నుంచి ఈ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ పాకిస్తాన్ యొక్క ప్రధాని ఎవరయ్యా అంటే షెహబాజ్ షరీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విమాన వాహక నౌక పుజియాన్ సముద్ర ప్రయోగాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, చైనా. అయితే పుజియాన్ ఒక విమాన వాహక నౌక. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ 2024 బుక్ కవర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్, భావి మెహతా గారు. అయితే భావి మెహతా గారు ది బుక్ బ్యూటిఫుల్ కవర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మహిళా T20 ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్, బంగ్లాదేశ్లో ఇది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2024 అక్టోబర్లో ఇది జరుగుతుంది. అయితే ఇండియా మహిళల క్రికెట్ కోచ్ ఎవరయ్యా అంటే అమూల్ మజుందర్ గారు. అయితే మహిళా ఇండియా క్రికెట్ కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 కొత్త వేరియంట్ అయిన ఫ్లిర్ట్ ఇటీవల ఎక్కడ వచ్చింది? ఇది యుఎస్ఏలో వచ్చింది, అంటే అమెరికాలో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చర్చలో ఉన్న ప్లే ట్రూ ప్రచారం ఎవరు చేపట్టారు? ప్లే ట్రూ ప్రచారం ఇది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చేపట్టింది. దీన్ని ఎందుకు చేపట్టారంటే ప్రపంచంలో యాంటీ డోపింగ్లో మన ఇండియా స్థానం వచ్చేసి మొదటి స్థానంలో ఉంది. దానివలన ప్లే ట్రూ ప్రచారం అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, మే 4న ఈ అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం వచ్చేసి జరుపుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాకు చాలా సమయం పడుతుంది ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాం. ఒక లైక్ మరియు ఒక షేర్ మాత్రమే అడుగుతున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.